ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రసన్నకి సర్జరీ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ త్వరలోనే కోలుకునే కృపను దయచేయాలి అని, మణిభూషణ్ మలేషియా వెళ్తుండగా దేవుడు తోడుగా ఉండాలి అని, ఉద్యోగంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోవాలి అని, హైదరాబాదులో నూతన గృహాన్ని ప్రసాదించాలి అని, యువానికి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, సన్యాసమును దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యమును ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు మణిభూషణ్, ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము, నాలోనే సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నతింపుడు. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకము. 103వ కీర్తన 1-2 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ ప్రభు చేసిన ఉపకారములను బట్టి ఆ ప్రభువునికి స్తోత్రాలు తెలియచేద్దాం. రండి, కుటుంబ సమేతముగా ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రులు ఆ ప్రభువును స్తుతిద్దాం, రేయింబవళ్ళు ఆ ప్రభువును ఆరాధిద్దాం. ఆయన చేసిన మేలులను బట్టి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. దివారాత్రములు కంటి పాపవలే కాచి, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతును, స్తోత్రమయ్యా, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, ప్రభు స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో ఉన్న, కన్నీటి లోయల్లో ఉన్న ప్రభా, నిన్ను నిత్యము స్తుతిస్తాను ప్రభా.
నిత్యము ఆరాధిస్తాను తండ్రి. మీరు చేసిన మేలును బట్టి సదా మేము మహిమపరుస్తాము దేవా అని ఆ దేవునికి మాట ఇద్దాం. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, రుషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, 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 స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రమయ్యా. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా జీవితంలో మీరు చేసిన మేలులకై కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ప్రభువా. మీరు చేసిన ఉపకారములకై మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ ముందు మోకరించి మేము స్తుతిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలతో, అద్భుతమైన కార్యాలతో, విశ్వాసమైనటువంటి కార్యాలతో ప్రభువా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇప్పటి వరకు మేము సజీవులంగా ఉన్నామంటే మీ కృప మాత్రమే తండ్రి. ఇప్పటి వరకు కుటుంబ సమేతముగా కలిసి ఆనందిస్తున్నామంటే కేవలం మీ కృప మాత్రమే దేవా. ఇంత గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, గాఢాంధకారపు లోయలలో మేము కూరుకుపోయినా మిమ్మల్ని మరవకుండా ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. దివారాత్రులు మోకరించి ప్రార్థన చేసి మీ మహిమలను పొగిడే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా.
ఈ వేకువ జామున నిత్యము నిన్నే ఆరాధించుమని ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచడం ద్వారా ఈ కుటుంబంలో ఉన్న అన్ని శోధనలు తొలగిపోవును గాక, అన్ని బాధలు తొలగిపోవును గాక, అన్ని వ్యాధులు తొలగిపోవును గాక, అన్ని ఆటంకాలు తొలగిపోవును గాక, అన్ని సైతాను శక్తులు తొలగిపోవును గాక. యేసయ్యా, మేము స్తుతించే ధ్వని ద్వారా మా చుట్టూ మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మను ప్రారదోలుతున్నందుకు స్తోత్రమయ్యా. యేసయ్యా, వేకువ జామునే లేచి మేము స్తుతించే బిడ్డలుగా ఆశీర్వదించండి ప్రభు. ఈ స్తుతి ఆరాధన ద్వారా మమ్ము పట్టి పీడిస్తున్నటువంటి అన్ని శోధనలను తరిమి కొట్టే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎంతో మంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ స్తుతి ఆరాధన ద్వారా నిత్యము నిన్నే ఆరాధించమనే కార్యక్రమం ద్వారా ఎన్నెన్నో మేలులు మా కుటుంబంలో జరుగుతున్నాయి. మా తలంపులన్నీ కూడా నెరవేరుతున్నాయి. మేము కుటుంబ సమేతంగా ఆరాధిస్తూ విశ్వాసంలో బలపడుతున్నాము. నీకు స్తోత్రమయ్యా, నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీ ముందున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. వారి ఉద్దేశాలు మీకు సమర్పిస్తున్నాను ప్రభు. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన తలం నెరవేరాలని ఆశతో ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న ప్రతి బిడ్డ దీవించబడునుగా. వారి ఉద్దేశాలు నెరవేరునుగా, వారి తలంపులన్నీ నెరవేరునుగా, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగా. యేసయ్యా, ఈ ఉదయ కాలంలో చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆయుధారోగ్యాలతో దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ కృపలతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఒక్కొక్క బిడ్డలో ఉన్న బాధలు సమస్యలు మీకు మాత్రమే తెలుసు. ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి వేదనలు మీకు మాత్రమే తెలుసు. యేసయ్యా, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బిడ్డ మానసికంగా శారీరకంగా పడుతున్న వేదనలు మీకు మాత్రమే తెలుసు. యేసయ్యా, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, అనేక బిజినెస్లు ప్రారంభించాలని ఎదురు చూస్తున్న బిడ్డలను, నూతన గృహాలు నిర్మించుకోవాలని ఎదురు చూస్తున్న బిడ్డలను అందరినీ మీ ఆధీనంలో ఉంచి దీవించండి ప్రభు. అలాగే తండ్రి, అనేక ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య సమస్యలు, ఇవన్నీ మీ నామములో తొలగిపోవునుగాక. దుష్టుడు అక్కడ పని చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వారి మధ్యలో పనిచేయునుగాక. వారిని ఐక్యపరిచే ఆత్మ మాత్రమే వారిలో పనిచేయునుగాక. ప్రభు, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. అందరినీ ఐక్యమత్యములో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన అనే శక్తిని, విశ్వాసం అనే ఆయుధాన్ని ఆ బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ఆ గొప్ప దేవుడు మనందరినీ పేరు పేరున దీవించబోతూ ఉండగా, తన అమూల్యమైనటువంటి హస్తాలతో మనందరినీ తాకబోతూ ఉండగా, దివ్య సప్రసాద కాంతి కిరణాలు మనందరి మీద పడుతూ ఉండగా, ఇంకా ఏం కావాలని వచ్చావో అడుగు. ఏ ఉద్దేశాలు నెరవేరాలనుకుంటున్నావో అడుగు. ఈరోజు ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో ప్రార్థించు. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువు సమర్పించు. అడగండి బిడ్డలారా. ఇంకా మీ ప్రత్యేకమైన తలంపులు ఏమైనా ఉంటే ప్రభు పాదాల చెంత ఉంచి ఈ యొక్క ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక.
శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులంతలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదము సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదము సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు మీకే కలుగును కాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని ధారాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.